గుడ్ ఆఫ్టర్నూన్ ట్రైనీస్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇది స్లోప్ ఉన్నటువంటి బొమ్మ. మామూలుగా మీరు ఫ్రంట్ ఒక రంగు ఏంటి రంగు ఫ్రంట్లో ఏది కనిపిస్తుంది చూడు. ఏం ఫ్రంట్ ఈ పక్క నుంచి లెంగ్త్ ఎక్కువ ఉన్నది కదా. స్లోప్గా ఉన్నది కొంచెం ఆలోచిస్తారు. డెడ్ ఈజీగా చెప్తాను, అది ఈజీగా ఎలా గీయాలనేది మీకు ఐడియాకి వచ్చేస్తుంది. వెరీ గుడ్. టాప్ గీయండి ఒకరు. రమ్మా, టాప్ ఏం కనిపిస్తుంది చూడు, ఎంతవరకు కనిపిస్తుంది చూడు. వెరీ గుడ్. టాప్ ఎంతవరకు కనిపిస్తుంది అంతవరకు గీ. నీకు ఎంతవరకు తెలుసు అంతవరకు గీ. ఏది కనిపిస్తుంది అదేనా? రైట్, గీ. వెరీ వెరీ గుడ్. అది టాప్, అంతే కదా. ఫ్రంట్కి ఎండమా ఇంకొకరు. ఫ్రంట్ ఎవరు గీస్తారు? ఇంకో రండి, ఎవరో ఒక రంగు ఏదో ఒకటి తీసుకో. ఎల్లో ఫ్రంట్ ఇప్పుడు మీకు వచ్చిన డౌట్ ఏంది, స్లోప్ని ఎలా తీసుకోవాలా, అంతే కదా. ఇప్పుడు ఇంతవరకు కరెక్ట్గా గీశారు. ఏది ఫ్రంట్ వ్యూ, ఏది సైడ్ వ్యూ, సైడ్ వ్యూ మీరు ఇందాక చెప్పింది. ఇప్పుడు సైడ్ వ్యూ, టాప్ వ్యూ ఏదో గీసారు. అయితే ఈ స్లోప్ మిగిలింది, దీన్ని ఎలా తీసుకోవాలి, అంతే కదా మీ డౌట్. ఇప్పుడు ఏదైతే లెంగ్త్ ఎక్కువ ఉందో దాన్ని ఎక్స్ అంటారు, దాని పక్కన ఉన్నది వై, పైన ఉన్నది జెడ్. ఇది వెరీ సింపుల్ అండి. దీన్ని ఇలా గుర్తుపెట్టుకోండి. ఈ స్లోప్లో మనం ఇలా ఎక్స్టెన్షన్ చేసుకుంటే ఈ స్లోప్ అనేది టాప్లోనూ కనిపిస్తుంది, సైడ్లోనూ కనిపిస్తుంది. ఎందుకంటే స్లోప్ కాబట్టి వెరీ సింపుల్. ఏంటంటే ఇది టాప్, ఇది ఫ్రంట్. వేసండి టాప్, రంగు కొట్టండి. టాప్ ఏంది రంగు? టాప్ ఏ రంగు? ఆ మిగిలిన టాప్ కొట్టేసి అదే ఈ టాప్ అదే. ఇప్పుడు ఎలా తీసుకోవాలి, అర్థమైందా? అక్కడ వరకు అది కనిపిస్తుంది, అంటే టాప్ వ్యూ అలా కనిపిస్తుంది. స్లోప్లో రెండు కనిపిస్తాయి కదా. ఒకవేళ ఇది ఫ్రంట్గా తీసుకుంటే ఫ్రంట్ వ్యూ కూడా కనిపిస్తుంది, సైడ్గా తీసుకున్నప్పుడు సైడ్ వ్యూ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు సైడ్ వ్యూ గీయమ్మా. ఎక్కడ దాకా కనిపిస్తుంది చూడు. ఇప్పుడు సైడ్ ఎక్కడ కనిపిస్తుంది, అర్థమైంది. ఇప్పుడు స్లోప్ని మీరు ఇంకొక రంగు అడిగారు, ఆ రెండు మిక్స్ చేస్తే వచ్చేది అదే. రెండు కనిపిస్తుంది, అది టాప్లో కనిపిస్తుంది, సైడ్లోనూ కనిపిస్తుంది. ఎలా తీసుకోవాలి, అర్థమైందా? క్లియర్? అది మన అపీరెన్స్ మనం చూస్తే అది ఫుల్గా ఉన్నట్టే అనిపిస్తుంది కదా, దాని అవసరం లేదు. ఇంక ఇది అవసరం లేదు. ఇది గ్యాప్ ఉంటుంది, అంటే ఆ కటింగ్ ఎడ్జ్ అనేది గ్యాప్ కనిపిస్తుంది. అదే మనం ఎలా తీసుకోవాలనే దాన్ని. ఇప్పుడు చూడండి, నీట్గా వచ్చేసిందా. అంటే పైనుంచి చూసినప్పుడు ఆ ఫుల్ బ్రిడ్జ్గా అంతా కనిపిస్తుంది, ఈ పక్క నుంచి చూసినప్పుడు ఈ హైట్ కనిపిస్తుంది. ఈ హైట్ కనిపిస్తుందా లేదా? అది ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు సింపుల్ అది. ఈ విధంగా వ్యూస్ని మనం ఐసోమెట్రిక్ వ్యూస్ని గీయచ్చు. క్లియర్? విష్ ఆల్ ది బెస్ట్.